నమస్కారం. పాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. ఏడాదిలో కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. మీడియా సమావేశంలో ఆరోపించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఘనంగా సిఐటియు 4వ మహాసభలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయన్న రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ. జిందాల్ భూములపై కలెక్టర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు. కలెక్టర్ వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ప్రజలకు చేసేది ఏమీ లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. ఈరోజు ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని తెలియజేశారు. మేము అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పి విద్యార్థులకు నిరుద్యోగ యువతకు మోసం చేశారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భయపడిన చంద్రబాబు వైసీపీ నాయకులు నేతలపై తప్పుడు కేసులు పెట్టి క్యాడర్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టి భయపించినా వైసీపీ నాయకులు క్యాడర్ భయపడేదే లేదన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ, మండల, వార్డు స్థాయిలో వైసీపీ విభాగాలకు కమిటీలు వేస్తున్నామని, ఆసక్తిగా ఉన్నవారు కమిటీలో చేర్చేందుకు పేర్లు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేశారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే, ఒకే ఒక కార్యక్రమం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంటే మరలా ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారనక ఆలోచన, భయంతో అవకాశం ఉన్నంత వరకు, దొరికినంత వరకు కేసులు పెట్టే నాయకత్వాన్ని బలహీనపరిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో చేస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాహిత పరిపాలన చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయవలసిన కార్యక్రమాలు దశ దిశని నిర్దేశించారు. త్వరలోనే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి పెద్దలు, జిల్లా పార్టీ నాయకులు తగిన సూచనలు ఇస్తే తద్వారాగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్తున్నాం. అధికారం ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజలకు మేము చెప్పే సందేశం ఒకటే, ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా, అర్ధరాత్రి అప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ, జిందాల్ భూ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న మొన్నటి వరకు తమ భూములు తమకు కావాలని నిర్వాసిత రైతులు ఆందోళన చేయగా, జిందాల్ భూమిలో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి పరిశ్రమల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని మరికొంతమంది రైతులు నిరసన తెలియజేశారు. అయితే గత 2 రోజుల క్రితం జిందాల్ భూములపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిందాల్ భూములు జిందాల్ యాజమాన్యానికి చెందుతాయని చెప్పడంతో ఉద్యమం కాస్త అదుపు తప్పి ఆందోళనకు దారితీస్తుంది. ఎస్కోట మండలం ముషిరిపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సన్యాసరావుపై నిన్న రాత్రి 12 గంటల సమయంలో జిందాల్ ఆఫీస్ సమీపంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, ఆ దాడిలో గాయపడి ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు ఎస్కోట మండల వైస్ ఎంపీపీ సుధారని గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన సన్యాసరావును పరామర్శించారు. సమాచారం తెలుసుకున్న ఎస్కోట పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయాలు పాలైన సన్యాసరావు వద్ద నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు కూడాను నీ పిల్లలకి కూడా నేను చంపేస్తాను అని బెదిరించేస్తే నేను రిక్వెస్ట్ చేశానండి వాళ్ళకి. అన్న అలా కాదన్న, మా భూమి పోయిందన్న, మా భూమి పోయి మేము ఇబ్బంది పడుతున్నాం, భూముల కోసం
మాకు నిరుపేదలం అమ్మ, మాకు ఎస్సీ కులానికి చెందిన రెల్లి కులస్తుని ఉన్నాను నేను. నా భూమి పోయిందని బాధలో చెబుతానని ఆ మాటలు ఏమీ వినలేదు. ఈ పక్కలంటే ఎక్కడ కూడా గుద్దారని పిడిగుద్దులు ఎక్కడ ఇక్కడ చిన్న నొప్పి. నాకు లోకల్లో ఎవరి మీద అనుమానం అంటే వాళ్ళు లోకల్ వ్యక్తులు ఎవరు కాదన్నది, ఎవరు కాదు. కానీ నేను వెంటనే అది జరిగిన వెంటనే నేను ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశానో మా పిల్లలకు నన్ను చంపితే చంపండి, మా పిల్లలకి ఏమనొద్దన్నా నేను బతిమాలితే వదిలేశారు. వదిలేసిన తర్వాత నేను చాలా భయంకరంగా ఆందోళనగా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మా ఊరు నుండి ఓ 10 మంది అందరిని తీసుకొచ్చి ఎతికాం, అవన్నీ దొరకలేదు. ఈలో మురళీరాజు గారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. బళ్ళు అక్కడ ఏంటి లేవండి. అక్కడ వాళ్ళు ఎలాగే నేను చూడలేదు. నా బాధ కూడా నేను స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను. నేను వెనక్కి చూడలేదు, మరి వెనక ముందు చూడలేదు. వెళ్ళిపోయిన తర్వాత మురళీరాజు గారు ఇన్ఫార్మ్ చేస్తే మురళీరాజు గారు ఏమో 100 చేయమన్నారు. 100 చేశాను. పోలీసు వారు రెస్పాండ్ అయ్యి ఏం జరిగిందని చెప్తే జరిగిన విషయం చెప్పి ఇలా జరిగింది సార్, ఇలా ఎవరో తెలియని వ్యక్తులు అలా జరిగారంటే, అయ్యా మరి ఈ టైం అప్పుడు కొద్దిగా మరి ఆ లూప్లైన్ కొద్దిగా రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు మీరు స్టేషన్ రండి, మీరు మీ ఎలా ఉంది బాగుంది కదా అని బాగానే ఉందండి, కొద్దిగా కొట్టారు గోవుల మీద అని చెప్పాను. తర్వాత వెళ్ళి మా వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అవన్నీ ఎతికాం, ఎవరు దొరకలేదు. దొరకకపోతే మళ్ళీ కానిస్టేబుల్ మళ్ళీ ఫోన్ చేశాను నాకు స్టేషన్ నుండి, ఎలాగుంది ఏంటి ఎవరు ఉన్నారు లేదని అంటే, ఎవరు లేరండి ఇలా జరిగింది అని చెప్తే, తెల్లవారు రండి ఒకసారి స్టేషన్కి అన్నారు. జరిగిన తర్వాత ఇవన్నీ వీటన్నిటికంటే రెండు విషయాలండి. నా మీద ఎవరు దాడి చేశారు అసలు? నేను జిందాల్ యాజమాన్యం చేసిందా, లేకపోతే ప్రభుత్వం మరి మరి అసలు నాకు ఒక రెల్లి కులస్తున్నవి ఉన్నాను. నా మీద నేను భూమిపై ఆవేదనలు ఉన్న బాధలు ఉంటే నా మీద దాడి జరగదు ఎంతవరకు కరెక్ట్? మైదాన ప్రాంతాల్లో ఉన్న చెరువులు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న చెరువులకు లీజ్ ఆర్డర్లను 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్ రావు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని యూత్ హాస్టల్లో మత్స్యకార జిల్లా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. మత్స్యకార ఉపకులాలన్నీ సంఘటితంగా ఉండాలన్నారు. మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముత్యాలరావు, జిల్లా అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, మైలిపల్లి సింహాచలం, శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భృతి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో 10,000ని 20,000 చేశారో అందుకు గాను సంఘం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ మధ్య తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం వేశారు. చాలా సంతోషం. అయితే మా మత్స్యకారులకు ఇస్తున్న వృత్తి కూడా రేషన్ కార్డు ఒకటికే ఇస్తున్నారు. అట్లా కాకుండా తల్లికి వందనంలో ఎంతమంది అయితే ఉంటున్నారో అంతమందికి వేసినట్లుగా ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటూ యాక్టివ్గా మరి ఫిషింగ్ వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మత్స్యకార వృత్తి ఇవ్వాలని, అలాగే శ్రీకాకుళం జిల్లా నుండి అటు తడ వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఎక్కడెక్కడ జట్టీలు కావాలో, ఎక్కడెక్కడ ల్యాండింగ్ సెంటర్ కావాలో, ఎక్కడైతే ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయో, ఎక్కడైతే అసంపూర్తమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసినట్లయితే ఏ ఊర్లో ఆ ఊర్లోనే మత్స్యకారులు వేట చేసుకొని జీవించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎక్కడో గుజరాత్కో లేకపోతే కొల్లేరు సరస్సుకో లేదా పూరికో పారాదీప్కో వలసలు పోతున్నటువంటి మత్స్యకారు జీవితాలు అన్నీ కూడా వలసలు పోకుండా ఉండాలంటే ఏ జిల్లాలో ఏ మండలం వాళ్ళే నివసించేటట్లు ఈ యొక్క పెండింగ్ జట్టీలు ఫిషింగ్ హార్బర్లు తక్షణమే నిధులు మంజూరు చేసి వాళ్ళు ప్రభుత్వం నిర్మిస్తుందని అనుకుంటాం. ఈ మధ్య చంద్రబాబు గారు కూడా దీని మీద సమీక్ష చేశారు. సమీక్షలో భాగంగా త్వరితగతం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసుకోవడం చాలా సంతోషం. ఇలా మత్స్యకారు 14 కులాల్లో సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, పరిష్కారం చేయటం లక్ష్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సంఘం పనిచేస్తుంది. ఏ జిల్లాలో ఏ సమస్య ఉందనేది కూడా పెద్దలందరూ కూడా దాన్ని ఆలోచించి ఏదైతే అవసరమో మన స్థానికంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ గారులను కలవటం, అక్కడ ఉన్న ఇబ్బందులు ఏదైతే దాన్ని ఈ సంఘం పనిచేస్తానికి ఎల్లవేళలా అన్ని జిల్లాల్లో కూడా మత్స్యకారులకు అందుబాటులో ఉండటం కోసం అహర్నిశలు ఈ సంఘం కోసం పాటుపడతాం. మరి అలాగే రేపు నవంబర్ 21న మత్స్యకారుల దినోత్సవం రోజున మరి మనందరం కూడా అందరూ రాష్ట్రం నలుమూల నుంచి కూడా బ్రహ్మాండంగా విజయవాడలో ఒక మహాసభ లాంటిది పెట్టి మరి అలాగే గౌరవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మన సంఘానికి ఒక స్థలాన్ని కేటాయించబడమని చెప్పి అడగటానికి కూడా పెద్దలందరూ ప్రయత్నం చేయాలని ఆలోచిస్తూ
సిఐటియు విజయనగరం 4వ నగర మహాసభ జగన్మోహన్ రావు అధ్యక్షతన ఎన్పిఆర్ శ్రామిక్ భవన్ సిఐటియు కార్యాలయం కేల్పురంలో నిర్వహించారు. మహాసభ ప్రారంభ సూచికగా సిఐటియు అరుణ పతాకాన్ని నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకర్రావు ఆవిష్కరించారు. మహాసభకు ముఖ్య వక్తగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గంపై కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నాడు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు, యాజమాన్యాలకు అనుకూలంగా 4 కోట్ల రూపంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. లేబర్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పరిశ్రమల్లో కార్మికులకు అసలు భద్రత లేదని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు. 2012 నుంచి కనీస వేతనాల సవరణ జరగలేదని, బోర్డును కూడా వేయలే సరికదా జాతీయ కనీస వేతనం 178 రూపాయలను అమలు చేస్తున్నాయని కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసిందని తెలియజేశారు. కానీ కార్మిక పోరాటాలు పెరుగుతూ ఉన్నాయి, కొన్ని హక్కులు సాధించుకుంటున్నాం. అదే సందర్భంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక హక్కుల్ని తీసేసే విధంగా కార్మిక కోడ్లు తీసుకొచ్చారు. అవి 2020లో పాస్ అయినప్పటికీ కార్మిక పోరాటాలకి వెనక్కి తగ్గి ఈరోజు అమలు కాలేదు. ఇప్పుడు దాన్ని వేగంగా అమలు చేయడానికి కేంద్రంలో బీజేపీ సిద్ధమవుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈరోజు కేంద్రం సిద్ధం కాకముందే మొన్న కేబినెట్ సమావేశంలో ఆల్రెడీ ఇప్పటికే 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ ఉన్నారు. మహిళలు కూడా రాత్రిపూట పని చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీన్ని మేము ఈ మహాసభ సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా కూడా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయటంలో ఒక్కడుగు కూడా ముందుకేయలేదు. ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఒకవైపు కార్మికుల కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లనే ప్రతి కార్మికుడికి కనీసం పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేసే విధంగా నిర్ణయం చేయాలి. వేతన సవరణ బోర్డు 15 సంవత్సరాల నుంచి ఈరోజు అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. దాన్ని వెంటనే వెయ్యాలని చెప్పేసి ఈరోజు శ్రామిక మహిళా సమస్యలు కూడా చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి. వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీలు వేయాలని చెప్పినా కూడా ఎక్కడా దాన్ని పట్టించుకోని పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, హమాలీ కార్మికులకి సమగ్ర చట్టం కావాలి అని చెప్పేసి పోరాడుతూ ఉన్నాం. ఇవన్నీ సమస్యల మీద ఈరోజు చర్చించి భవిష్యత్తులో కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో గ్రామ వార్డు సచివాలయాల్లో రైతు సేవా కేంద్రం ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వైవి రమణ తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని బహుళార్థక పశు వైద్యశాల భవనంలో ఉన్న జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ, పార్వతీపురం మంజం జిల్లా డిఐహెచ్ఓ డాక్టర్ మన్మథరావు ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో రైతు సేవా కేంద్రాల్లో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పశుసంవర్ధక శాఖ సహాయకుల బదిలీ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైవి రమణ మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 212 మందికి ఈరోజు బదిలీ ప్రక్రియ నిర్వహించామని తెలియజేశారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి బదిలీ ప్రక్రియ తప్పనిసరని ఆయన అన్నారు. అదేవిధంగా తమ సొంత మండలంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకూడదనే ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా 95 మంది తమ అంగీకారంతో వ్యక్తిగత అభ్యర్థుల మేరకు వారికి అనుకూలమైన ప్రదేశాలకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చే విధంగా ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ఈ ట్రాన్స్ఫర్స్లో 212 మందికి 5 ఏళ్ళు పూర్తయ్యాయి కాబట్టి 5 ఏళ్ళు పూర్తయిన ప్రతి ఉద్యోగికి కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అలాగే వారి సొంత మండలంలో కూడా ఈ పోస్టింగ్ ఇవ్వకూడదు అని చెప్పి ప్రభుత్వం వారి ఆదేశాలని పాటిస్తూ, అలాగే 95 మంది వారి అంగీకారంతో బదిలీలకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవడం జరిగింది. వారికి కూడా వారికి అనుకూలమైన ప్రదేశాలకి ఈ బదిలీ ఉత్తర్వులు ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి దీనిలో భాగంగా ఈ 5 సంవత్సరాలు ఈ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న, అంటే రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్న
సహాయకులకి ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది సాయంత్రం వరకు ఇది చేసి అందరినీ బదిలీ ప్రక్రియ ఈ రోజు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తారు. అంటే ఈ రోజు అందరూ అవ్వకపోయినట్లయితే రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగి మొత్తం ఎంప్లాయీస్ అందరికీ 5 ఏళ్ళు పూర్తయిన వాళ్ళందరికీ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నది పూర్తి చేస్తారు. మనకి 5 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు అలాగే పరస్పర అంగీకారంతో ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య చూసినట్లయితే 320 వరకు ఉంది. కాబట్టి ఈ సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది బదిలీల ప్రక్రియ గత 2 రోజులుగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా 5 సంవత్సరాలు గడిచిన ఉద్యోగుల బదిలీలపై కౌన్సిలింగ్ జరిగింది. ఈరోజు ఉమ్మడి జిల్లా సచివాలయంలో విధులను నిర్వర్తించే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలు, డిజిటల్ ఆపరేటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. బదిలీల్లో ఎటువంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అధికారులు తెలియజేశారు. శంకర్ హీరో అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాకి వన్ డే సీఎం అన్న కాన్సెప్ట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక్కరోజులో ఏం సాధిస్తాం అనుకునే వారికన్నా ఒక్కరోజైనా మనం అనుకున్న స్థాయిలో ఉండాలనుకునేవారు మరికొందరు. ఆయన ఓ కానిస్టేబుల్గా జీవితం ప్రారంభించి 4 దశాబ్దాలుగా పోలీస్ శాఖలో సేవలందిస్తూ ఏఎస్ఐగా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో నిన్నటి రోజున ఆయనకు ఎస్ఐగా పదోన్నతి రావడంతో వన్ డే ఎస్ఐగా ఆయన విధుల నుంచి విరమణ పొందుతున్నారు. విజయనగరానికి చెందిన సర్దార్ ఖాన్ 1982 సంవత్సరంలో కానిస్టేబుల్గా సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం భోగాపురం సర్కిల్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు ఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ రేంజ్ డీజీపీ గోపీనాథ్ జెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్ల కిందట ఏఎస్ఐగా భోగాపురం వచ్చిన ఖాన్ ఒక్కరోజు ఎస్ఐగా పనిచేసే ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. కానిస్టేబుల్గా పనిచేసిన భోగాపురం పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐగా పదోన్నతి పొంది ఒక్కరోజు ఎస్ఐగా పనిచేస్తూ ఉండడం ఆనందంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ ప్రకారం ఒక్కరోజు ముందే నా ఎస్ఐగా పదోన్నతి ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్తో పాటు విశాఖ రేంజ్ డీజీపీ గోపీనాథ్ జెట్టీలు తనకు అవకాశం కల్పించారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వన్ డే ఎస్ఐ సర్దార్ ఖాన్ అంటూ సహచరులు ఆయన్ను అభినందనలతో ముంచిస్తున్నారు. జిందాల్ భూ వివాదంపై జిల్లా కలెక్టర్ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలపై ఎమ్మెల్సీ రఘురాజు స్పందించారు. ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కొంతమంది మోసపూరిత చర్యల్లో ఈ పోరాటం జరుగుతుందని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొనడం చాలా బాధ కలిగించిందని విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకు రఘురాజు అన్నారు. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పరిశ్రమలు ఏర్పాటైతే అందరం బాగుంటాయని ఎంతోమంది వ్యతిరేకించినా అందరినీ ఒప్పించి జిందాల వారికి తన భూమితో సహా ఇచ్చామని, అయితే 18 సంవత్సరాలు దాటుతున్నా పరిశ్రమ రాలేదని పేర్కొన్నారు. ఈ 18 సంవత్సరాల్లో గడిచిన 10 సంవత్సరాలుగా జిందాల్ కంపెనీ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో రూపొందించిన మినిట్స్లో అంశాలను అమలు చేయాలని ఇక్కడ నిర్వాసితులు కోరుతున్నారని ఆయన చెప్పారు. ఈ విషయంపై గత ప్రభుత్వం జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని, దానికి తాటిపూడి రిజర్వాయర్ నీరు ఇస్తామని చెప్పడంతో 2023లో తాను అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న నిర్వాసితులు రైతుల పక్షాన్ని నిలబడి జిందాల్ కార్యాలయం వద్ద 15 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. అప్పటి ప్రభుత్వం రైతులను అర్థం చేసుకుని వాటన్నిటినీ పరిష్కరించాక పరిశ్రమలు ఏర్పాటు చేద్దామని చెప్పి తమ ప్రయత్నాన్ని ఆపిందని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని, తాము కూడా ఎంతో సంతోషించామని ఆయన తెలియజేశారు. అయితే నిర్వాసితులు ఈ సమయంలో తన ఇంటిని ముట్టడించి మాకు జిందాల్ కంపెనీ యాజమాన్యం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని, వాటి సంగతి తేల్చాలని పట్టుబట్టారని ఆయన చెప్పారు. వారి కోసం వారి తరపున నిలబడి ప్రశ్నించడం ప్రారంభించామన్నారు. కంపెనీ ఏర్పాటు సమయంలో ప్రజాభిప్రాయ సేకరణలో
పరిశ్రమల లాభాలు, ఇక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తామని, షేర్ధనం ఇలా ఎన్నో చెప్పారని, అవన్నీ కూడా ఆ సభలో ఏర్పాటు చేసిన మినిట్స్లో నమోదు చేసి అమలు చేస్తామని అప్పటి కలెక్టర్, ఆర్డీఓ ఆధ్వర్యంలో కంపెనీ యాజమాన్యం సంతకాలు కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే పరిశ్రమ రాలేదన్న సాకుతో 18 సంవత్సరాలు పరిశ్రమ పెట్టకపోవడంతో పాటు చాలామందికి ఉద్యోగ కల్పన చేయలేదని, తూతు మంత్రంగా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు పరిశ్రమ లేదని, కేవలం 2,000 రూపాయల జీతం ఇచ్చారని, ఎప్పటికీ అది 10,000 అయిందన్నారు. దీంతో పరిశ్రమకు భూములు ఇచ్చిన భూస్వాములు కూలీలుగా మారిపోయారని, ఈ విషయం జిల్లా అధికారులు ఈ ప్రాంతం వచ్చి పరిశీలిస్తే తెలుస్తుందని ఆయన చెప్తున్నారు. మినిట్స్లో రాశారు. ఆ రోజు జేసీ గారు, ఆర్డీఓ గారు వచ్చారు, అన్ని పార్టీస్ నాయకులు అందరూ వచ్చారు. పబ్లిక్ హీరింగ్లో భూములు ఇచ్చిన ప్రతి రైతు కూడా ఈ కంపెనీలో భాగస్వాముడే, కంపెనీ వాటాల్లో భాగస్వాముడే, కంపెనీ లాభాల్లో కూడా భాగస్వాముడే అని ఉంది జీవో. అది ఏదైతే పొల్యూషన్ బోర్డు వాళ్ళు పబ్లిక్ హీరింగ్ చేస్తారు. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్కి ఏటెడ్ కంపెనీలు పెడతారు అంటే మరి కలెక్టర్ గారు ఇంకా ఏం డిసైడ్ కాలేదని చెప్పారు. మరి సార్ చూసారో లేదో తెలియదు, కానీ మరో 10 కంపెనీలు రాశారు. 45,000 మందికి ఉద్యోగాలను రాశారు, అందులోనే ఆ జీవోలోనే రాశారు. అలాగే తాటిపూడి నీరు గురించి అడిగితే నీరు తర్వాత తీసుకుంటారు, తర్వాత దాని గురించి కాదు ఓన్లీ భూమి గురించే మాట్లాడాలని ఎవరు కలెక్టర్ గారు చెప్పడం కూడా నిజంగా తాటిపూడి రైతు పరంగా నాకు తాటిపూడి జలాధార భూమి ఉంది, నేను కూడా బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా ఎంఎస్ఎంఈగా మాకు ఇక్కడ 50 ఎకరాలు కావాలి, 100 ఎకరాలు కావాలి, 70 ఎకరాలు కావాలి ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ ఏంటి నీరు ఎక్కడి నుంచి వస్తుందని తాటిపూడి నుంచి వస్తుంది అన్నది జీవోలో ఉంది. మరి కలెక్టర్ గారు చెప్పినట్టు నేను ఈ జీవోనే ఫాలో అవుతాను, గతం నాకు అక్కర్లేదు, గతంలో ఏం జరిగిందో నాకు అవసరం లేదు, నేను ఇప్పుడు ఈ జీవోని ఫాలో అవుతానని గౌరవ కలెక్టర్ గారు చెప్పినప్పుడు రేపు ఆ కంపెనీ వాడు డబ్బు పెట్టి కొనుక్కోవడం లేకపోతే లీజుకి తీసుకున్నాడు నాకు జీవో ప్రకారం నేను నీళ్ళు తీసుకెళ్తానంటే ఆ రోజు రైతుల పరిస్థితి ఏంటవుతుంది? కనీసం ఆలోచన లేకుండా మరి పక్కన మా నాయకులు ఇద్దరు కూర్చున్నారు, ఎమ్మెల్యే గారు కూర్చున్నారు, అలాగే కృష్ణ గారు కూర్చున్నారు ప్రజాప్రతినిధులుగా. మరి వాళ్ళు కూడా మరి ఎందుకు దాని మీద స్పందించలేకపోయారో తెలియదు. మరి ఇందాక మిత్రుడు అడిగినట్టు మరి మీకు సమాచారం ఉందా అంటే ఉంది. అయినా కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పారో ఏదో సామరస్యంగా అలాగే ఏదో అయిపోవాలో ఏదో క్లోజ్ చేసేద్దాం అని చెప్పి ఏదో అంటే నేనుంటే రైతుల పక్క మాట్లాడతానన్నా అడుగుతాను, ఒకటి కాబట్టి ఒకటైనా అడుగుతాను. ఎందుకంటే డిఆర్సీ మీటింగ్లో కూడా నేను ఈ విషయం, ఈ జిందాల్ రైతుల విషయం, జిందాల్ రైతులకు అన్యాయం జరిగిందని 2 సార్లు డిఆర్సీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఏదైతే వైజాగ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారో, రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చారో, ఆ రోజు కూడా ఈ విషయం లేవనెత్తాను నేను. ఇది జరుగుతుంది సార్, దీనికి ఏదో పరిష్కారం చూడండి, రైతులకు న్యాయం చేయండి అని ఆ రోజు కూడా నేనైతే మాట్లాడడం జరిగింది. నగరంలోని సెయింట్ థామస్ మార్చ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబర్సత్రు జంక్షన్ నుంచి మూలాంతర్లు, గంటస్తంభం, బాలాజీ జంక్షన్, సింహాచలం మేడ మీదుగా కోటకు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా యేసు ప్రేమాలయం ఫాస్టర్ అలజంగి రవికుమార్ మాట్లాడుతూ క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే కేరళలోని మలబార్ ప్రాంతంలో సెయింట్ యేసుక్రీస్తును స్తుతి ప్రార్థన చేశారన్నారు. క్రీస్తు శకం 72వ సంవత్సరంలో సెయింట్ థామస్ మార్చ్ క్రిస్టియన్ ఇతర మతస్థులతో హత్యాగా గావించబడ్డారన్నారు. యేసుక్రీస్తు శిష్యుల్లో థామస్ ఒకరని చెప్పారు. ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్, క్రిస్టియన్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. మరి సమయంలో భారతదేశానికి యేసుప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక్కడైన తోమ భారతదేశానికి 52వ శతాబ్దంలో వచ్చి 72వ శతాబ్దంలోని అతడు దారుణంగా కూడా అతడు బల్లెంతో పడవబడి హత్య చేయబడ్డాడు. అయితే ఈ భారతదేశంలో క్రైస్తవులు మనుగడ ఇంకా ఉన్నదంటే దానికి కారణము యేసుప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకడైన తోమ ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో యేసుక్రీస్తును గురించిన వార్తను అనేకులకు ప్రకటించినట్లు మేము చూస్తున్నాము. మరి ఈ యొక్క దినమును పురస్కరించుకొని భారతదేశంలోని క్రైస్తవత్వం అనేది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా రావడం కాదు, కానీ స్వయాన యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక్కడైన తోమ ఈ దేశానికి రావడం వలన భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చిందనే విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క దినమును మేము చాలా సంతోషముగా క్రైస్తవులందరము కూడా ఈ క్రైస్తవ దినమును సంతోషంగా జరిపించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో క్రియాశీలకంగా 42 సంవత్సరాల విధులు నిర్వహించిన సదాశివరావు సేవలు అభినందనీయమని ఐసిడిఎస్ జాయింట్ డైరెక్టర్ మనోరంజని,
ఐసిడిఎస్ పీడీ విమలారాణి తెలియజేశారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన సదాశివరావుకు పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 జిల్లాల్లో సదాశివరావు ఐసిడిఎస్లో పనిచేస్తారని, ఉద్యోగులందరికీ సలహాలు సూచనలు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఆరోగ్యాలు కలిగి ఉండాలని, శేష జీవితంలో ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 3 జిల్లాల్లో ఉండే వర్క్ కల్చర్ వేరే. వర్క్ కల్చర్ కంటే కూడా ఎంప్లాయీస్ మధ్య ఉండే అనుబంధం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అందరూ చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఇప్పుడు కూడా నేను గుంటూరులో పనిచేస్తున్నాను, కృష్ణాలో పనిచేసినప్పుడు కూడా ఈ 3 జిల్లాల గురించి, ఈ 3 జిల్లాల్లో కూడా నేను పనిచేస్తాను. ఈ 3 జిల్లాల గురించి చాలా చెప్తా వాళ్ళకి, ఇప్పటికీ చెప్తా అవకాశం వచ్చినప్పుడు కూడా. అలాంటి అనుబంధం, ఆత్మీయత ఉన్న ఈ జిల్లాల్లో పనిచేసినందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అట్లనే ముఖ్యంగా అసలు అటు కొన్ని జిల్లాల్లో రెగ్యులర్ మినిస్టీరియల్ స్టాఫ్ ఈ ఓఎస్సీ స్కీమ్స్ గురించి, కొత్త స్కీమ్స్ ఉన్నాయి కదా, ఓఎస్సీ కానీ లేకపోతే డీవీ కానీ లేకపోతే డీసీపీయూ కానీ, వీళ్ళని పట్టించుకోవడం అనేదే ఉండదు పాపం. వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టి ఫైల్స్ క్లియర్ చేయకుండా, ఫైల్ పెట్టడానికి హెల్ప్ చేయకుండా, ఇలాంటి సిచ్యుయేషన్స్ నాకు తెలుసు. కానీ ఇప్పుడు సదాశివ్ గారి గురించి మాట్లాడిన వాళ్ళలో అందరూ ఓఎస్సీ అండ్ డీసీపీయూ నుండి ఉన్నారు. డీవీ సెల్ వాళ్ళు ఎందుకు రాలేదు? అండ్ నేను ఉమెన్ సెక్షన్లోకి వచ్చాక, ఎస్ఎన్పి సెక్షన్ ఉమెన్ సెక్షన్కి వచ్చాక డైరెక్టరేట్లో వీళ్ళ శాలరీస్ గురించి, వీళ్ళకున్న ఇబ్బందుల గురించి కూడా వెంటనే ఫోన్ చేస్తారు. నేను అనుకుంటాను ఏ మినిస్టీరియల్ స్టాఫ్ కూడా పట్టించుకోవడం లేదు, ఈ అబ్బాయికి ఎందుకు, అదే అబ్బాయి అంటే సదాశివ గారికి ఎందుకు అనేసి అనుకుంటాను. కానీ అంత ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి విషయంలో పనిచేయడం అనేది చాలా గ్రేట్. ఆయనకి కాలు బాగా ఇంజూర్ అయింది, ఆ కాలుతోనే వచ్చారు. అప్పటి నుండి కూడా ఒకరోజు కూడా సెలవు పెట్టడము, లేదంటే బాగాలేదని చెప్పేసి పర్మిషన్ అడగడం ఏమీ లేవు. అసలు ఆయన కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. రాత్రి 7 వరకు ఉండడం, వర్క్ చేయడం, వెళ్ళడం. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా మాట అనేది బయటకు రాదు. ఒక విషయం ఏదైనా మాట్లాడాలంటే 2 సార్లు, అంటే అంత మెల్లగా మాట్లాడతారు. అడగాల్సిందే ఏంటండి అని, మళ్ళీ అంత మృదు భాషి. అదేవిధంగా ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు చెప్పారు ఏ విధంగా ఎంప్లాయీస్కి సపోర్ట్ చేస్తారనేది. మొన్న నేను అర్జెంటుగా తెల్లవారితే సెలవు పెట్టి కలెక్టర్ గారి పర్మిషన్ అడిగి 7:30-8 గంటలకు ఆఫీసులో ఏమైనా అర్జెంటుగా సంతకాలు ఉంటే పెట్టేద్దామంటే ఆయన ఇంత కట్ట తీసుకొచ్చారు. ఈఎల్స్ స్టాఫ్, సిడిపోస్ స్టాఫ్ అందరు మేడం కొంచెం సైన్ చేసేసాలండి. అంత డెడికేటెడ్ పర్సన్ ఆయన. మరి ఇది నేను శేష జీవితం అన్నాను, భావి జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వాడు, వారి కుటుంబం అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ. ఎస్కోట జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు సన్యాసి నాయుడు రేగ పుణ్యగిరి గ్రామాన్ని సందర్శించి వారి సమస్యను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ, గతంలో రేగ పుణ్యగిరి గిరిజనులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారని, స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్కి, మంత్రులు నాదెండ్ల మనోహర్కి, కొండపల్లి శ్రీనివాస్కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి గిరిజనులకు డోలీమూతలు తప్పించి తమ ప్రాణాలు కాపాడాలని వినతి పత్రాలు సమర్పించడంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే, జనసేన నాయకులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి రేగ పుణ్యగిరి గ్రామంలో గ్రామసభ నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించమని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలియజేశారు. రేగ పుణ్యగిరికి కూటమి ప్రభుత్వం 4 కోట్ల రూపాయలతో 3.5 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేసినప్పటి నుంచి ఫారెస్ట్ అధికారులు, క్రింద గ్రామస్తులు రోడ్డు నిర్మాణానికి ఆటంకాలు పెడుతున్నారని తెలిపారు. ఆదివారం నాడు జనసేన నేత సన్యాసి నాయుడు రోడ్డు పనులు అడ్డుకుంటున్న వారితో స్వయంగా మాట్లాడి, అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్తో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోమని చెప్పి జేసీబీతో రోడ్డు పనులు కొనసాగించేలా చేశారని వారు చెబుతున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేగ పుణ్యగిరి గిరిజన గ్రామస్తులకి
4 కోట్లతో కోటి ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేసింది. అయితే ఈ రోడ్డుకి సంబంధించి చాలా సత్వరమైన పనులు చేపట్టమని చెప్పేసి అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో ఈరోజు మళ్ళీ జేసీ పెట్టి ఇంకా పెండింగ్ పని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేవు. అయితే కింద గిరిజన గ్రామస్తులు మాత్రమే ఇక్కడికి వచ్చి ఈరోజు అడ్డుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి మళ్ళీ మేము నచ్చచెప్పి మీకు ఏదైనా ఉంటే ఎంఆర్ ఆఫీస్కి రండి, అక్కడ మీరు మాట్లాడుకుందాం, మీకు ఏదైనా నష్టం జరిగితే తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి నచ్చచెప్పి వాళ్ళు పంపించి ఇప్పుడు ఈ పనులు మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఇక ముందు ఎవరు కూడా అటువంటి అభ్యంతరాలు ఉండవని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక అభ్యంతరాలు ఉంటే ఎంఆర్ఓకి వచ్చి ఎంఆర్ఓతో చెప్పి సెటిల్ చేసుకోవాలని చెప్పేసి కింద గిరిజన గ్రామస్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మానవ జీవితంలో వ్యవహార శైలి, జీవిత విధానాలను కూలంకుషంగా పరిశోధన చేసి పుస్తక రచన చేయడం చాలా సంతోషంగా ఉందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సుబ్బారావు చేసిన కవితలు, రచనలు సేకరించేందుకు ఎంతో ప్రయాసపడి సుబ్బారావు 90వ జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకావిష్కరణ చేశామన్నారు. భగవంతుడు కరుణిస్తే సుబ్బారావు 100వ జయంతి రోజున మరో పుస్తకావిష్కరణ చేస్తామని తెలియజేశారు. బెహరా వెంకట సుబ్బారావు గారి రచనలు 1958 నుంచి ప్రజల్లో ఉంది. దాదాపు 40 ఏళ్ల సాహితీ పయనంలో ఆయన 200 కథలు, 4 నవలలు రాశారు. అయితే మన అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మనకు అన్నీ లభ్యం కాలేదు. ఈవేళ ఆయన 90వ జన్మదినోత్సవం సందర్భంగా ఎట్లయినా ఆయన సర్వలభ్య రచనలు సంపుటి వెలువరించాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకొని దాన్ని విజయవంతంగా ఇవాళ పూర్తి చేయడం జరిగింది. కనీసం వారి 100వ జయంతి నాటికి మిగిలిన కథలు కూడా మేము సేకరించి తీసుకొచ్చే, అంటే దేవుడు దయ తెలిస్తే అది తప్పకుండా జరుగుతుందని మా నమ్మకం. ఆ రోజు మళ్ళీ ఇక్కడే విజయనగరంలోనే వారి 100వ జయంతి వేడుకలు కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక ఈనాటి వాద్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. మీడియా సమావేశంలో ఆరోపించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఘనంగా సిఐటియు 4వ మహాసభలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయన్న రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ. జిందాల్ భూములపై కలెక్టర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు. కలెక్టర్ వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని వెల్లడి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.